శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నరసరావుపేట శాఖ రావిపాడు రోడ్ పారడైజ్ ఫంక్షన్ హాల్ నందు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 9వ ఉచిత యోగా శిక్షణ శిబిరం 28 రోజుల శిక్షణ పూర్తి చేసుకుని ముగింపు ఆనంద మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు డాక్టర్ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ చరవాణి ద్వారా లైవ్ లో యోగా ద్వారా బుద్ధి బలం వృద్ధి చెందుతుందని, శారీరక దృఢత్వంతో మానసిక వికాసంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఆ రెండింటికి ఒకసారి స్పర్ధ ఏర్పడింది. ఆ స్పర్ధ రైట్ గమనిస్తూ చేయండి. లెఫ్ట్ ఏదో రైట్ ఏదో. అరచేతులు ముందుకు రావాలి, స్టిఫ్ గా స్టడీ ఇలా రావాలి. శ్వాస పూర్తి వదిలేసి విన్యాసం విన్యాసం స్థితి శ్వాస బాగా తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకెళ్ళాం. చేతులు 50% శ్వాసను తీసుకోవాలి. 2 చేతులు పైకి తీసుకెళ్ళాలి. 100% శ్వాసను తీసుకుంటూ ఎడమ వైపునకు ఎడమ చేయి ఎడమ పాదం మీద పెట్టాలి. మోకాలు స్టిఫ్గా ఉండాలి. బెండ్ చేయదు. చూపు ఆకాశం వైపు ఉండాలి. శ్వాస ఉండకూడదు పొట్టలో. శ్వాస తీసుకుని భుజానికి సమాంతరంగా చేతులు. ఆపోజిట్ సైడ్ ఆకాశం పైకి విన్యాసం. ముందుకి వెనక్కి పాదాలు జతగా ఉండాలి. శిరస్సు పాదాల మీద తాకాలి, మోకాల మీద. ఇలా చేయడం వల్ల ప్యాంక్రియాస్ అనే గ్రంథి, ఒబెసిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది వస్తుంది. స్థితి అయిపోయాం. రిలాక్స్. నడుము పక్క చేతులు పెట్టి రెస్ట్ తీసుకోండి. చక్కగా లేవాలి. అభినందన తెలియజేద్దాం వాళ్ళందరికీ. కాలకాల పొందాల. కాళ్ళు మడిచి డోలన. ముందు ఏం చేయాలి చెప్పండి చేసేవాళ్ళు. మణికట్టు విన్యాసం. చేతుల మీద బరువు ప్రెషర్ పడుతుంది, వాటిని ఆ ప్రాబ్లం కూడా పోతుంది అనమాట. హ్యాండ్స్ బాగా బలంగా తయారవుతాయి. అలా అభినందన తెలియజేయండి ఒకసారి. ఇలా చేయడం వల్ల మనకి జ్ఞాపకశక్తి అనేది బాగా పెరుగుతుంది. భగవద్గీతలో తెలియజేసి ఉన్నాయి కనుక మనం ఈ గుప్పైనటువంటి బంధాల్లో ఆనందంగా జీవించడాన్ని యోగా ద్వారా మనం నేర్చుకోవచ్చు. దుఃఖానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ అందరూ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అలాగే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వాటిని మరచిపోతూ ఉంటాం. ఇది అదే మనస్సులో భావించుకుంటూ అదే స్మరించుకుంటూ ఉంటాం. దానివల్ల దుఃఖం పెరిగిపోయి వారి మీద మనకి కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఎందరో ప్రశంసించే వాళ్ళు ఉంటారు. ఆ ప్రశంసలను కనుక మనం చేసే ఆలోచన విధానం కూడా తృప్తిని కలిగిస్తుంది. ఈ రహస్యాన్ని మన పూర్వ ఋషులు ఏనాడో కనిపెట్టారు. కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం మోక్షం నిర్విషయం స్ఫురతం అని చెప్పడం జరిగింది. అంటే మనస్సుకు దుఃఖం, బంధరాహిత్యమే మనస్సుకు ఆనందము అని పూర్వీకులు తెలియజేశారు. అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ ఆ పనిలో జ్ఞానం సంపూర్ణంగా ఉండాలి. అంటే జ్ఞానము అంటే కర్మ యొక్క ఏ ఫలితాన్నైనా దుష్ఫలితాన్ని కూడా దగ్ధం చేయగలిగేటంటే ఉంటుంది. అందుకనే మీరు చూడండి, కట్టె ఏ ఆకారంలో ఉన్న చెట్టు కొబ్బలా ఉన్న కట్టెని
అగ్నిలో వేసినప్పుడు చూసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక భిక్షగాడి దగ్గరికి గొప్ప ధనవంతుడు వచ్చాడు. శ్రీ అవేల గంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా అనుగ్రహ ప్రాప్తిరస్తు. హరి ఓం. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु